జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్లో అత్యంత సంపన్నులు అత్యధిక సంఖ్యలో ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఏజీ కాలనీ డివిజన్. అయినా అన్ని చోట్ల ఉన్నట్టే అక్కడ కూడా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు యథావిధిగానే కనిపిస్తాయి. ఇక దోమల బెడద బోనస్. ఇక 32 kV హైటెన్షన్ విద్యుత్ తీగలతో మరో సమస్య. పెండింగ్ పనులతో రహదారులపై రాకపోకలకు అంతరాయాలు. ఇంటి సమస్యల మధ్య సతమతమవుతున్న ఏజీ డివిజన్ వాసుల వితలపై ఈటీవీ ఫోకస్. ఏజీ కాలనీ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే ఈ ప్రాంతానికి నగరంలోని అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అమీర్పేట మెట్రో జంక్షన్ కు అతి సమీపంలో ఉండే ఈ డివిజన్లో ఎవరైనా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుకుంటారు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకునే అవకాశాలే చాలా ఎక్కువ. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇరుకైన మార్గాలు, గుంతలు తేలిన రోడ్లు, ఆ రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు, తాగునీటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ డివిజన్లోని జోహార్ నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కోసం కేటాయించారు. ఇందుకు నిధులు కూడా మంజూరు చేశారు. కానీ పనులు చేపట్టగా ఆ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేయడం సహా చెత్తా చెదారం వేస్తున్నారు. ఇది చాలదన్నట్లు పొంగిపొర్లే డ్రైనేజీ నీటితో డివిజన్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు దుర్వాసనతో తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. ఇలా పొంగే డ్రైనేజీ నీటితో డివిజన్లోని దాదాపు అన్ని రోడ్లు దెబ్బతిని వాహనాలు నడపాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు వాపోతున్నారు. మేము డీసీకి కూడా కంప్లైంట్ చేసినాము. బస్తీ వాళ్ళందరం వెళ్ళి కేవలం ఏందనంటే డీసీని అడగడం ఏంటంటే దోమల ప్రాబ్లం ఒకటి, రోడ్స్ తవ్వుతున్నారు అట్లనే పెట్టి ఇంకోటి కృష్ణకాంత్ పక్కన రోడ్డు, అక్కడ స్కూల్ కూడా అంత ఎలా అంటే అక్కడ వచ్చేసి ట్రావెల్స్ గానీ పెట్టడం, చెత్త చెదారం వేయడము, అక్కడ అనేక కార్యాలు కూడా అవుతున్నాయి. ప్లస్ మేము ఆల్రెడీ చెప్పాము, కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ప్లస్ ఇక్కడ కూడా వాటర్ పొల్యూషన్ గానీ జిహెచ్ఎంసీ వాళ్ళకు మరీ చెప్తున్నాం మేము. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ప్లస్ ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దాని గురించి కంప్లైంట్ ఎన్నిసార్లు చేసినా మాకు బండ్లు లేవు, మీరు బండ్లు మాకు ఎట్లా చేస్తారు చెప్పుకోండి. అది కాదు కదా, ఇప్పుడు ప్రతి ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రోడ్ల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ప్రతిసారి బండ్ల వల్ల ఇబ్బంది, ప్రతిసారి డ్రైనేజ్ బ్లాక్ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పొల్యూషన్ వాటర్ కూడా వస్తుందండి మాకు డ్రైనేజ్ వాటర్ నాళాలలో. ఇది పరిష్కారం సరిగ్గా అవ్వట్లేదండి మాకు. ఇది చూసి మీరు అందరికి సహాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు దోమలు కూడా ఎక్కువ వస్తున్నాయండి. ఇంకోటి వర్షాకాలం స్ట్రీట్ లైట్ కూడా లేవండి ఇక్కడ. కానీ ఇబ్బంది పడతామండి స్ట్రీట్ల గురించి. ఎన్నిసార్లు కంప్లీట్ ఎవరు రావట్లేదని చేయడానికి. దీన్ని దయచేసి చేయగలరని ఆశిస్తున్నామండి. ఇక డివిజన్లోని తాగునీటి సమస్య అయితే సరే కాలం చెల్లిన పైప్ లైన్లకు మరమ్మతులు చెయ్యనందున మురుగునీరు కలిసి వస్తోందని డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని వాడితే రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతం పైనుంచి వెళ్లే 32 kV హైటెన్షన్ వైరుతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాము. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు. వస్తారు, చూస్తారు, చేపిస్తున్నామంటారు, వెళ్ళిపోతున్నారు. ఆ డ్రైనేజ్ వచ్చి పొంగి మాకు నానా అవస్థ. పిల్లలు రోగాలతో, పెద్దవాళ్ళం, పెద్ద వయసు ఉన్న వాళ్ళం అనారోగ్య పాలైపోతున్నాము. మాకు కావాలి సమస్య ఇది. మా సమస్యలు చాలా ఉన్నాయి. కరెంటు వైర్లు ఒకరి మీదకి ఒక్కొక్క స్తంభానికి 20, 30 వైర్లు. ఇవన్నీ మాకు ఎన్ని సమస్యలు. గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఏ గవర్నమెంట్ అయినా సమానమేనండి. వాళ్ళు వీళ్ళు అనే భేదం ఏమి లేదు మాకు. కాకపోతే మాకు సహాయం చేయాలి. బీదల కోసం నిలబడ్డోళ్ళు బీదలకు సహాయం చేయాలి. ఈ కరెంటు హై టెన్షన్ 35 కేబుల్ చాలా మనం దాని కింద అప్పుడు ఎప్పుడో కొన్నారో మనది ఉంటున్నాం, మేము దాని కింద ఉంటున్నాము. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ. వర్షాకాలంలో మెరుపులు మెరిచినప్పుడు హై టెన్షన్ వైరు కొద్దిగా లాగుతున్నది మనకు ప్రాబ్లం. దీనివల్ల హై టెన్షన్ వల్ల ప్రాబ్లం. ఏ గవర్నమెంట్ అయినా చూస్తుంది, పోతుంది. మేము ఇప్పటికీ చాలా సార్లు ఇచ్చినాము. ఈ గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది అని మాది కోరిక. ఇది 40 years నుంచి ఉంది వైర్లు. ఇది మొత్తం ఇల్లు పైన నుంచి వెళ్తుంది ఇది వైర్లు. 40 years అయిపోయింది. ఏది గవర్నమెంట్ గా తీసుకోవడం లేదు. వర్షం పడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల షార్ట్ కూడా వస్తుంది.
ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా తమ ప్రాంత సమస్యలకు మాత్రం పరిష్కారాలు లభించడం లేదని ఏజీ కాలనీ డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.